పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, గురు పౌర్ణమి సందర్భంగా నేటి సత్యదర్శనంలో పత్రిజీ అవతారమా అనేటువంటి అద్భుతమైన విశేషాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, గవర్నమెంట్ ప్రధానోపాధ్యాయులుగా రిటైర్మెంట్ తీసుకొని మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రస్తుతం ప్రధాన ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్న ఎంతోమందికి పుస్తకాలు, అందులో వచ్చిన జ్ఞానాన్ని ఇలా ప్రింట్ చేసి మరీ పంచుతారు వీరు, మహాసంకల్పం అని. సో వారే చుక్క మధు గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. హరి ఓం. సార్, పత్రిజీ వారి గురువు గారి గురించి ఎంతో అద్భుతంగా, అసలు గురువుతో ఎలా ఉండాలో మనకు ఆచరించి చూపించారు. ఎవ్రీ ఇయర్ అక్కడికి తీసుకెళ్ళి, మనం గురువు అంటే ఒప్పుకోరు పత్రిజీ, కానీ మన శ్వాస గురువును పరిచయం చేసిన గురువుగా మనం భావిస్తాం. మరి పత్రిజీ అవతారమా అనేటువంటి టాపిక్ తీసుకున్నారు సార్. ఏమిటి సార్ ఇది? ఎందుకు ఈ టైటిల్ తీసుకున్నారు? ఏమిటి అది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏం చెప్పారంటే, గు అంటే అజ్ఞాన అంధకారం అని, రు అంటే జ్ఞానం అనే వెలుగు. భగవాన్ సత్యసాయి గు అంటే గుణాతీతం, రు అంటే రూపరహితం అని అద్భుతంగా నిర్వచించారు. పరాశర పుత్రుడు, యుగ పురుషుడు భగవాన్ వేదవ్యాసుల వారి జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమియే గురు పౌర్ణమిగా మనం భారతీయ సంప్రదాయంలో జరుపుకుంటాం. వేదవ్యాసుల వారు జాతిపిత అని చెప్పవచ్చు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, ఉపనిషత్తు భాష్యాలు, మహాభారతం ఇన్ని రాసి కూడా ఆయన సంతృప్తి చెందలేదు. బ్రహ్మదేవుడి సలహా మేరకు ఆయన భాగవతం రాశాడు. భక్తుల చరిత్రలు రాసినాక కానీ ఆయన తృప్తి పడలేదు. గురు బ్రహ్మ శ్లోకంలో మనకి ముగ్గురే తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కానీ అందులో 5గురు ఉన్నారు. అది చాలామంది గ్రహించరు. అక్కడ ఏం చెప్పారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం ఎవరు? గురువు అన్నారు. అంతటితో ఆగకుండా గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. ఈయన 5వ ఆయన. త్రిమూర్తులు 3 అయితే గురువు 4వ వాడైతే పరబ్రహ్మ 5వ వాడు. ఓహో, అచ్చా. కాబట్టి గురువుని పరబ్రహ్మతో పోల్చారు మన వాళ్ళు. మనం త్రిమూర్తులతో అంతవరకే ఆగిపోయాం, అర్థం చేసుకొని అక్కడనే ఉన్నాం. మిత్రులారా, ఇదిగో ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిన కమాండో. వావ్. మిలిటరీలో ఎలా అయితే స్పెషల్ ఫోర్స్ ఉంటుందో, ఎమర్జెన్సీలో స్పెషల్లీ ట్రైన్డ్ 10 మంది ఉంటారు, వాళ్ళని కమాండోస్ అంటారు. అలా పరబ్రహ్మ దగ్గర ఉన్న 8 కమాండోస్లలో ఒకరే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వావ్. ఇక అవతారం అంటే ఏంటి సార్? అవతరించుట అంటే దిగడం. నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు మీరు చూస్తే మనం ఎక్కడి నుంచో ఇక్కడికి దిగాం. ఈ భూలోకం అంటే ఒక లోకం నుంచి ఒక లోకంలోకి రావడమే అవతారం. కానీ మనం అవగాహన లోపం వల్ల దశావతారాలే ఉన్నాయి అనే భ్రమలో కొట్టుకుపోతున్నాం. అవతారం అంటే దశావతారాలు అనే ఫిక్స్ అయిపోయారు. కానీ అది సరికాదు. అవతరించడం అంటే దిగుట. ఈ భూమి మీద దిగిన వృక్షరాజ్యము,
జంతు రాజ్యము, మానవ సామ్రాజ్యం, వీళ్ళంతా దిగిన వాళ్ళే భూలోకంలో. అంటే అందరు అవతారసే, అందరూ అవతార అన్ని పురుషులే. అన్ని అన్ని రాజ్యాలు, ఖనిజ అవతారాలే. రాజ్యం, జంతు రాజ్యం, మానవ రాజ్యం, అన్ని రాజ్యాలు కూడా, అన్ని కింగ్డమ్స్ కూడా అవతారాసే. సైన్స్ పరంగా కూడా పరిణామం చెందిందనే చెప్తున్నారు వాళ్ళు. మన ఆధ్యాత్మికంగా దివ్య పరిమాణం చెంది మనం దేవతా సామ్రాజ్యంలోకి పోబోతున్నాం. ఈ మనుషులని ఈ పేరు పెట్టారు. ఇక్కడ ఈ పాత్ర పేరు ఇది, వీడొక అవతారమే. కానీ మనకేం చెప్పారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య సృజామ్యమం వహామ్యహం అంటారు. సంభవామి యుగే యుగే. ఎక్కడ ధర్మం నశించి అధర్మం పెరుగుతా అప్పుడప్పుడు నేను అవతరిస్తా అంటాడు ఆయన. ఇది ప్రత్యేక సందర్భంగా చెప్పారు అవతారాల గురించి. కానీ ఎక్కడా పత్రి సారు రాముడిలాగా నేను అవతార పురుషుడని చెప్పుకోలేదు. అసలు ఆయన గురువు అని కూడా ఒప్పుకోలేదు. మీ శ్వాసే మీ గురువు పో అన్నారు. మేము 25 ఏళ్ళు బ్రహ్మంగారి మఠం చుట్టూ తిరిగాము. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట పరిశోధించాము. ఆయన రాసిన ప్రతి వాక్యాన్ని పరిశీలించాము. మనందరికీ తెలుసు బ్రహ్మంగారి కాలజ్ఞానం యుగాంతమే చెప్పారనేదే జనంలో పాతుకుపోయింది. కానీ నిజానికి యుగాన్ని ఉద్ధరించేది కూడా ఆయన 2 పుస్తకాలు రాశారు. అది బయటికి రాలే. అదే మఠాధ్యక్షులు ఆ మఠం వాళ్ళు బయట పెట్టలేదు. అది మన దౌర్భాగ్యం. డిఎన్ఏ సురళత మేడం బనగానపల్లి నేలమఠంలో ధ్యానం చేసినప్పుడు బ్రహ్మంగారే చెప్పారు స్వయంగా, అమ్మ నేను ఉద్ధరణ కార్యక్రమం కూడా సూచించాను అనేక పద్ధతులు, కానీ ఆ గ్రంథాలు బయట పెట్టలేదు. ఎలా ఉద్ధరించబడాలో, ఎలా దాన్ని ఎదుర్కోవాలో రాశారు. కానీ అవేవి బయటికి రాలేదు. ఎస్. ఇప్పుడు జనమంతా ఇది కలికాలమా, సత్యోగం వచ్చిందా, వస్తుందా, వస్తే ఇలా ఉంటుంది అని ఇలా మాట్లాడుతుంటారు యుగాల గురించి. కానీ ప్రతి యుగంలో ఈ 4 ధర్మాలు ఉంటాయి. సత్యధర్మం ఉంటుంది, త్రేతాయుగ ధర్మం ఉంటుంది, ద్వాపరయుగ ధర్మం ఉంటుంది, కలియుగ ధర్మం ఉంటుంది. ఎందుకంటే అన్ని కాలాలలో దుష్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ఏ కాలం ఏ ధర్మాన్ని పట్టుకొని జీవిస్తే ఆ కాలంలో నువ్వు ఉన్నట్టు లెక్క. వావ్. ఆచరించే ధర్మాన్ని బట్టి ఆ కాలం ఎక్కువ మంది నడుస్తుంటది. అంటే ఎక్కువ మంది ఏ ధర్మంలో ఉంటే ఆ కాలం ఆ పేరు పెట్టారు, అది నడుస్తున్నట్టు ఆ పేరు పెట్టారు. వావ్ సార్. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే హరిశ్చంద్రుడి యుగము, కృతయుగము మొత్తం 100 పాళ్ళు ధర్మం అని చెప్పడానికే వీల్లేదు. ఆ రోజే హరిశ్చంద్రుడు తన భార్యని అమ్ముకున్నాడు. మరి అంతటి పరిస్థితి కల్పించబడింది. అంటే అక్కడ కలియుగ ధర్మం వచ్చింది మరి ఒక దశలో. కాబట్టి మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పుట్టింది బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇది యుగ సంధి కాలము. ప్రతి యుగం ముగించి మరొక యుగం రావడానికి, పగలు వెళ్ళి రాత్రి రావడానికి 15 నిమిషాలు టైం ఎలా ఉంటుందో దాన్ని సంధ్యాకాలం అంటాం. సంధ్యాకాలం కాదు, సంధికాలం. ఆహా. అలాగా యుగానికి మరొక యుగానికి మధ్యలో 400 సంధికాలం ఉంటుంది మిత్రులారా. 400 ఏళ్ళు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు సంధియుగంలో సంధికాలంలో నడుస్తున్నాం. కానీ ఈసారి 150కి తగ్గించబడ్డది బ్రహ్మర్షి పత్రిజీ కొరకు. ఓ వావ్. ఎందుకంటే ఆయనకి చాలా తొందరగా ఈ మార్పులు అయిపోవాలని ఆయన సూచించారు. అందుకే 150 ఏళ్ళు. అందుకే ఇప్పుడు స్పీడ్గా వర్క్ చేశారు. 125 అయిపోయింది బాబు. ఈ 40 years కలిపి మన 2026 వరకు 125 అయిపోయింది. ఆయన 40 ఏళ్ళలో దిగాడు, మర్చిపోతారు మీరు. అచ్చా, 40 ఏళ్ళలో దిగారు. ఎస్. ఆయన దిగినప్పటి నుండి చూస్తున్నా. కాబట్టి ఆయన 30 ఏళ్ళు అంటే యుగాల చరిత్రలో, విశ్వ చరిత్రలో 3 గంటలు కాదు కదా, 3 నిమిషాలతో సమానం. కానీ మీరు మొన్ననే 19 జూలై బ్రహ్మర్షి పితామహ సినిమా చూశారు కదా. ఆ 30 ఏళ్లలో ఆయన ఎంత కృషి చేశాడు. 24x7 ఒక్క నిమిషం కూర్చోలేదు ఆయన. ఆ 10 ఏళ్ల చరిత్రని ఆ వెంకట దర్శకుడు తీయడం మామూలు విషయం కాదు.
ఎందుకంటే అందరికీ 2000 తర్వాతనే పత్రిక సార్ తెలుసు. అంతకుముందు 10ల సంఖ్యలో కూడా లేరు ఆయన యొక్క అనునాయులు. ఆ చరిత్రని కళ్ళ కట్టినట్టుగా చూపించారు దర్శకుడు. గ్రేట్, చాలా గ్రేట్ నిజంగా. అసలు ఆ సినిమా చూస్తుంటేనే మన హృదయం కదిలిపోతుంది. సార్ ఎంత ఫౌండేషన్ వేశారు. ఈ మాట కరెక్ట్ అనమాట. ఎస్ సార్, ఫౌండేషన్ వేయడానికి ఆయన అంత టైం తీసుకున్నారు. అది ఫౌండేషన్ బిల్డ్ చేశారు కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది. అది అంటే స్ట్రాంగ్ గా నిలబడ్డారు, స్ట్రాంగ్ చేశారు. ఆయన ఉరుకులాడలే, చాలా నెమ్మదిగా. అంటే మనకు స్పీడ్ గా వర్క్ చేసినట్టు అనిపించింది. వర్క్ ని స్పీడ్ గా చేశారు సార్, అది చూపించారు. కానీ ఎంత నిదానంగా ఉండాలో, ఎన్ని రూట్లను ఎంత స్ట్రాంగ్ గా పెట్టాలో పెట్టేశారు. మురళీధర్ సార్ చెప్పారు కదా, మా కొరకు ప్రతి శనివారం ఆదివారం వచ్చి వెళ్ళేవాడు సారు. అలా 3 సంవత్సరాలు తిరిగారని చెప్పారు ఆయన. ఆయనతోటే మొదటి పుస్తకం రాయించారు పత్రి సార్. అదొక విచిత్రం. సో నిజం సార్, మీరు అన్నట్టు ఒక అవతార పురుషుడు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, పత్రిజీ ఒక అవతారం కాదు. అవతారం కాదు. అవతారమా అంటే కాదు అని నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ప్రశ్న మీరే చేశారు, ఆన్సర్ మీరే చెప్తున్నాను. ఓకే, చెప్పండి. ఆయన భగవద్గీతలో చెప్పారు, దైవధ్యాస పుట్టిన వారు 4 రకాలుగా ఉంటారని. కృష్ణ పరమాత్మ దైవధ్యాసలో ఉన్నవారు 4 రకాలు. 4 రకాలు. ఒకటి ఆర్తులు, కష్టాల్లో దేవుడా అని దేవుణ్ణి తలుచుకునేటోడు. కష్టాలు వచ్చినప్పుడే. ఓకే, మళ్ళీ మామూలే. తర్వాత కోరికలతో దేవుడా, అర్ధార్థులు. నిన్న తిరుపతి వెంకన్నకి 1,00,000 మంది వచ్చారు. కోరికలు, కోరిక, ఆ కోరిక. ఇది 2వ రకం. ఇక 3వ రకం ఎప్పుడంటే, అసలు ఇంతకు దేవుడు అంటే ఎవరు? ప్రశ్న. రాముడా, కృష్ణుడా, బుద్ధుడా, లేదా కనకదుర్గమ్మ? ఇంతకు ఏమిటి? నేను దేవుడి దగ్గరికి అయిపోతుంటే నాకు యాక్సిడెంట్ ఎందుకు అయింది? నేను ఒకసారి కోరితే తీరుతోంది, ఒకసారి తీరడం లేదు. ఏంది, దేవుడు ఉన్నట్టా లేనట్టా? మరి దేవుడు ఉంటే నా అన్యాయాలు ఎందుకు అవుతుంది? ఇవన్నీ కూడా నాస్తికులు వేసే ప్రశ్నలే. ఓకే, నా అస్థి లేదనేదే వాడి భావన. లేదన్నాక నీకు జవాబు ఎక్కడిది? లేదు కాబట్టి ప్రశ్నలు వచ్చినాయి. అంతే. ఆస్తికుడు ఉన్నాడు అంటాడు, ఎలా ఉన్నాడో తెలియదు. నాస్తికుడికి ఆస్తికుడికి ఏమీ తెలియదు. 2 సెపరేట్ ధృవాలు. ఒకడు లేడు అంటాడు, ఒకడు ఉన్నాడు అంటాడు. ఇద్దరికి తెలిసింది శూన్యం. ఈ ఇద్దరికి జవాబు చెప్పేవాడు మరొకడు ఉన్నాడు. అలా ఎవడైతే వెతికాడో, బాబుమోహన్ గారి భార్య ఇందిరాదేవి పత్రిక గారిని ఒక ప్రశ్న వేసింది వాళ్ళ పెద్ద అబ్బాయి చనిపోయినప్పుడు. సార్, దేవుడు అంటే ఎవరు? నేను ట్రూ క్రిస్టియన్, యేసును నమ్ముకున్నాను 25 ఏళ్ల సార్, కానీ ఇవాళ అన్యాయం అయిపోయింది. నా పుత్రుడు పోయాడు, పుత్రశోకం. ఇంతకు దేవుడు అంటే ఏంది అంటే ఆయన చెప్పాడు, దేవుడా అనమ్మా అన్నాడు. ఆమె అన్నది 10 సార్లు అనమన్నాడు సార్. దేవుడా, 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 దేవుడా అని ఎవడు దేవుడు ఆడుతాడో వాడే దేవుడు అన్నాడు సార్. దేవుడెక్కడా అని దేవుడు ఆడేవాడే దేవుడు. పరాశర మహర్షికి పుట్టిన వ్యాసుల వారు ఆ హిమాలయ గుహలో కూర్చొని ధ్యానం చేసి దేవుడు అంటే ఏందో తెలుసుకున్నాడు ఆయన. ఓ నరేంద్రుడు, ఓ డిగ్రీ చదివే స్టూడెంట్ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, దేవుడిని చూసావా, నాకు చూపిస్తావా అంటే వివేకానంద స్వామి అయ్యాడు. ఓ వీరయ్య, పిచ్చి వీరయ్య ధ్యానం చేసి బనగానపల్లి యాగంటిలో ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి అయ్యాడు. ఓ అయ్యప్ప రాజకుమారుడు ధ్యానం చేసి అయ్యప్ప స్వామి అయ్యాడు. ఆయన ఎవరు స్వామి అయ్యారు? సత్యసాయి భగవాన్ ఎట్లయ్యాడు? రమణుల వారు భగవాన్ రమణ మహర్షి ఎట్లయ్యాడు? వీళ్ళంతా వెతుకులాడారు. మనమే చెప్తున్నాం కదా, తిరువనామలలో అండర్గ్రౌండ్లో ఆయన 12 ఏళ్ళు ఆ పాతాల లింగేశ్వరుడి సన్నిధిలో ఎవరికి కనపడకుండా ధ్యానం చేశాడు రమణుల వారు. తర్వాత ఆయన రమణ మహర్షి అయ్యాడు. మరి పత్రి సారు సుమారు 30 ఏళ్ళు వదిన చెల్లెల్ని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఓ జాబులు చేసి 2 పిల్లలు కన్నాక కూడా ఆయనకు దేవదాస లేదు. సంసార మాయలో కొట్టుకుపోయాడు. 30 ఏళ్ల తర్వాత రామచంద్రారెడ్డి గారి ద్వారా ధ్యానం అనే మాట విని అట్రాక్ట్ అయ్యాడు. అప్పుడు ఈయన కొరకే వచ్చిన సదానంద యోగి ఈయనకి గైడెన్స్ ఇచ్చాడు. నువ్వు వచ్చిన పని ఇదిరా బాబు అంటే అప్పుడు జాబ్కి రాజీనామా చేసి ఆయన ధ్యాన జగత్తు నిర్మించడానికి నడుము బిగించాడు. ఎప్పుడు 30 ఏళ్ళు అయినాక. మీరు ఎన్నేళ్ళకి వచ్చారు ధ్యానానికి? నేను 30.
30 ఏళ్ళకి వచ్చారు. కాబట్టి ఎవరైనా మీరు 25 నుంచి 30 ఏళ్ళ తర్వాతనే ఐ థింక్ 28. దేవులాట మొదలవుతుంది. దేవులాట దేవుళ్ళు ఆడినప్పుడే ఇది అందింది. అలా దేవులాడే వాళ్ళని భగవద్గీతలో జిజ్ఞాసులు అన్నారు. జిజ్ఞాస. ఇది 3వ కేటగిరీ. తెలుసుకోవాలనే తపనతో చెప్తుంటాం కదా ఆధ్యాత్మికవేత్తలు, శిష్యుడు రెడీగా ఉంటే గురువు వస్తాడని, లేదా గురువు ఎదురు పడతాడని, లేదా శిష్యుడే వెతుక్కుంటాడని. ఆ జిజ్ఞాస దశలో గురువు లభిస్తే నువ్వు ఆధ్యాత్మికవేత్తవేదు, లభించకపోతే సుభాష్ చంద్రబోస్ లాగా ఇంకో ఉద్యమం మొదలు పెడతావు. అయితే అటు లేకపోతే ఇటు. రెండే అక్కడ. అయితే ఆధ్యాత్మికవేత్త లేకపోతే సంఘ సంస్కారం. నిజమే సార్, ఇది నాకు కనెక్ట్ అయింది. నేను అటు వెళ్ళేటి వాడినే, ఒక రాత్రిలోనే జీవితం మారిపోయింది. అదే కదా, అదే కదా, కలిసి వచ్చింది. నేను ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం అని, నైటే ఏదో జరిగింది ఇన్సిడెంట్, అయిపోయింది. తర్వాత ఇటు వచ్చేసిన. అలాగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేశాడో చెప్పడానికంటే ముందు అసలు ఈ భూలోకం మీద మనుషులు ఎందుకు సృష్టించబడ్డారో నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు చదివితే కానీ అర్థం కాదు. ఓ న్యూ ఎనర్జీ చదివితే కానీ మనకి అర్థం కాదు. అందుకని సారు అన్నీ చెప్పలేక ఈ పుస్తకాలన్నీ ప్రవేశపెట్టాడు. అంతే, ఎవరి కాళ్ళు చదువుకొని తెలుసుకోవాలి. ఇక గురువు అని అన్నారు. అవతారం కాదు, కన్ఫర్మ్ చేశారు. అవతారం కాదు, మరి గురువు అంటే గురువు కాదు. ఎందుకు కాదంటే ఓ సిద్ధయ్య గారు 12 ఏళ్ళు బ్రహ్మంగారు వెంట ఉండి 24/7 సేవ చేసి ఆయన చెప్పింది నేర్చుకుంటే అక్కడ శిష్యుడు గురువు ఉంది. అచ్చా, ఈయన ఆ వ్యవస్థ ఓకే, గురుకులం ఉంది. అంటే గురు పరంపర నుంచి రాలేదు వీరు. రాలేదు, అది సృష్టించలేదు, ఓ ఆశ్రమం పెట్టుకోలేదు. ఆయన కూర్చొని నాకు పాదాలు బిస్కమని అనలేదు. ఏమంటారు, గురుపాదం పట్టండి అని అనలేదు. ఆయన గురు పదం పట్టుకోండి అన్నాడు. ఆయన పదాలు పట్టుకోండి. మరి గురువు ఎవరు సార్ అంటే నీ శ్వాస నీ గురువు అన్నాడు. కానీ ఎవరు ఊహించని రీతిలో ఆయన ఆధ్యాత్మికతలో సమూల మార్పులు చేశాడు. 2000 వరకు ఒక లెక్క, 2000 తర్వాత ఒక లెక్క, ఇంకో లెక్క. అంటే రాజవిద్య రాజగుహ్యం అన్నది భగవద్గీత. ఈ బ్రహ్మ విద్యని, ఆత్మ విద్యని, ధ్యాన విద్యని భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడు అంటే ఇది సీక్రెట్ ఆఫ్ టాప్ సీక్రెట్, రహస్య విద్య ఈ బ్రహ్మ విద్య. ఇది విద్యలోకెల్లా రాజవిద్య. అలాంటి దాన్ని బట్టబయలు చేశాడు, రోడ్డు మీదకి తెచ్చారు సార్. పామరులకు కూడా అందేటట్టు. అప్పుడు ధ్యానం అంటే ఒకడే, ఏదో కోరికతోటో వరాల కోసమో సమస్యల పరిష్కారమో హిమాలయాల్లో, అరణ్యాలలో, శ్రీశైలపు గుహలల్లో ధ్యానం చేశారు సింగిల్గా. వ్యక్తిగత ధ్యానమే ఉంది 2000 కంటే ముందు. సామూహిక ధ్యానం కానీ లేదు. అందరూ ప్రచారం చేసిన వాళ్ళు కూడా చాలా అరుదు. 500 ఏళ్ల కిందట బ్రహ్మంగారు చేశారు బండ్లు కట్టుకొని. కరణాలు, బ్రాహ్మణులు, హరిజనులు, ముస్లింలు, నవాబులను మెప్పించాడు ఆయన ప్రచారం చేస్తూ. తర్వాత ఎవరు ప్రచారం చేసినట్టుగా లేదు. చెప్పారు పత్రిజీ. ముమ్మిడివరం బాలయోగి 40 ఏళ్ళు ధ్యానంలో ఉన్నాడు. ఏం తెలుసుకున్నాడో ఎవడు చెప్పలేదు. రమణ మహర్షి తన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చెప్పాడు, బయటకు వెళ్ళలేదు. మరి ఒక బుద్ధుడు రాజ్యాలు తిరిగి ప్రచారం చేశాడు 2500 ఏళ్ల క్రితం. మళ్ళీ ఎవరు అలాగా చేయలేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎలాగా వ్యక్తిగత ధ్యానం పక్కకు పెట్టాడు సార్. సామూహిక అప్పటికి లక్ష్యం ముక్తి మోక్షమే, మోహక్షయమే ముక్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అన్నాడు భగవానుడు భగవద్గీతలో. అది ముక్తి. పునరపి జననం పునరపి మరణం అనేది నెట్టేస్తే ఆడికే గొప్ప. కానీ పత్రి సారు మీ జేబులో మీ ముక్తింది పోరా అన్నాడు. నువ్వేం చేయాలి అంటే నువ్వు ధ్యానం చెప్పాలి. నువ్వు ధ్యానం చేయి, ధ్యానం చెప్పు. ఇది ఒక సూత్రం. పత్రిసారు చెప్పిన ఒక సూత్రంలో 2 భాగాలు ఉన్నాయి. చాలామంది గమనిస్తలేరు. ధ్యానం చేసి రోగాలు పోగొట్టుకొని కోరికలు తీర్చుకొని ఏదో జాబులు వచ్చాయి, లాభాలు వచ్చాయని ఆడికే ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ఆయన ధ్యానం చెప్పమన్నాడు. ఏం చెప్పాలో సార్ నాకేం వచ్చా అంటే ఎంత వస్తే అంతే చెప్పాను. ఏ వస్తే ఏ చెప్పు, ఏం అర్థం అయితే అది చెప్పు. అదే చెప్పు. ధ్యానం చేస్తే నీకు ఏం జరిగిందో. ఈ 2 పనులు చేసినప్పుడే మనం ఒక సూత్రం పాటించినట్టు మిత్రులారా. ఇప్పుడు ధ్యానం చెప్తాను అంటే ఒకే ఒక సూత్రం. ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి. 2 పనులు చేస్తే ఒక సూత్రం. అరే నేను చెప్పడానికి వచ్చినాను చేయకపోయినా
ఇప్పుడు ఏం చెప్తామని చేస్తూ మాత్రమే ఉన్నా ఆ ఒక్కటి కూడా ఆచరించను. ఆచరించలేము. 18 చెప్పాడు ఆయన. బాప్రే, ఇలాంటివి 18 ఉన్నాయి. అది ఎవరికంటే ధ్యానంలోకి కాదు, ఉమ్, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి సొసైటీలో. ఉమ్. వాళ్ళకి చెప్పలేదు సారు, పిరమిడ్ ధ్యానంలోకి చెప్పాడు. పిరమిడ్ మాస్టర్గా ఉండాలి, విరాజిల్లాలనుకున్న వాళ్ళకి చెప్పారు. పిరమిడ్ సంఘంలో వచ్చిన వాళ్ళకే చెప్పాడు అది. ఎస్. ఇప్పుడు చాలామంది కర్మకాండాలు వద్దని చెప్పారు సారు, బయట వాళ్ళు చర్చలు చేస్తున్నారు, వాళ్ళ కొరకు కాదు. అది ఎవడైతే పిరమిడ్ సొసైటీలోకి వచ్చాడో వాడు పాటించడానికి చెప్పాడు ఆయన. పిరమిడ్ మాస్టర్గా మనం పిఎస్ఎస్ఎంలోకి వచ్చాం, పత్రిజీ సాంగత్యంలో ఉన్నామంటే ఈ సూత్రాలు పాటించాలి. మనం ఆ స్థాయి వాళ్ళము అని చెప్పడానికి మనం పాటించాలి ముందు. చెప్పాలి. ఇది పిరమిడ్ మాస్టర్లు బాగా గుర్తుంచుకోవాలి. మీరు వండర్ఫుల్ పాయింట్ చెప్పారు సార్. చర్చ బయట వాళ్ళు చేస్తున్నారు, అదే కదా లోపల మనం ఆచరించాల్సిన ప్రిన్సిపల్స్ ఇవి. మనం అందుకే బయట వాళ్ళకి అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. కొంతమంది విమర్శలకు దూరంగా వెళ్తున్నారు కూడా. ఏది చేయడానికి సిద్ధమైన కర్మకాండాలు వదులుకోవట్ల. అదే ఇంకొకటి, విగ్రహారాధన కూడదన్నాడు సారు, కానీ మన వాళ్ళు గుడికి పోద్దు, పూజలు వద్దు. ఇది మళ్ళా రివర్స్ చేసేసి ఇది ఎక్స్ట్రా వివరణ ఇస్తున్నారు. విగ్రహారాధన అన్నది నువ్వు బొమ్మలో దేవుడా అనుకుంటే నీలో దేవుడు లేనట్టు అర్థం వస్తుంది, కాబట్టి విగ్రహారాధన కూడదన్నాడు. సత్యారాధన ఓ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే తప్పేంది? దీపారాధన కూడదని లేదే. ధూపం వెలిగిస్తే తప్పేంది? ఆ ధూపం గృహశుద్ధి అయితే, పరిసరాలు శుద్ధి అవుతాయి. ప్రదక్షిణ చేస్తే ధ్యానం చేసేటప్పుడు అగరబత్తి స్మెల్ వచ్చేది పెట్టుకొని కూసమన్నారు. కాబట్టి దీన్ని తప్పుగా ప్రచారం చేస్తూ గుళ్ళకెళ్ళొద్దు, పూజలు చేయొద్దన్నారు మీ గురువు గారు అని మాట్లాడుతున్నారు. మన వాళ్ళకు కూడా తెలియక నేను ధ్యానం, ఇక నేను పూజలకు పోను, గుడి చుట్టూ తిరగను, ఇదేంది శ్రీశైలంలో ఏముంది, కాశీలో ఏముంది అని మన వాళ్ళే మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళి సాధన చేసుకోమని. కానీ సారు తిరువన్నామలై, శ్రీశైలము, షిరిడి, అమరావతి, సింహాచలం పెద్ద పెద్ద శక్తి క్షేత్రాలలోనే ధ్యాన సభలు పెట్టారు. అక్కడ ఏమీ లేని ఎందుకు పెట్టారు ఆలోచించండి. కాబట్టి విగ్రహారాధన కూడదనే ఒక మాటని అవగాహన చేసుకోకుండా దాన్ని అసంపూర్ణంగా అవగాహన చేసుకొని మనం ఆచరించాల్సినవి బయటి వాళ్ళకి చెప్పడం అనేది తగదని మీరు అన్నది అర్థమైంది. అయితే సార్ మనం ఆచరిస్తే అది వెళ్తుంది. సార్ ఏం చెప్పారు, లేటెస్ట్ మెసేజ్, మనకు విగ్రహాలు కావాలి కానీ ఆరాధన వద్దు, స్ఫూర్తి కోసం పెట్టుకోండి. బుద్ధుడి బొమ్మ పెట్టుకో, చూడగానే నీకు ఒక ఉత్తేజం, అంతేగాని ఏం చేసినా వృధా అన్నారు. అది అయితే నేను 12 ఫిబ్రవరి 2006లో బ్రహ్మర్షిని కలిసినప్పుడు, అప్పటికే నేను ఒక గురుసేవ 25 ఏళ్ళు చేశాను, బ్రహ్మగారి మఠం చుట్టూ తిరిగాను. మా గురువుగారిలో ఉన్న 2 లక్షణాలు నాకు నచ్చక ఆయన వదిలేశాను. ఆయన కడప జిల్లా బ్రహ్మగారి మఠం వెళ్ళి మేకను కొని మాంసాహారం పెట్టేవాడు యాత్రలో కూడా. ఇదేమిటి బాబు అంటే, అది మాంసమే ఇది మాంసం అని అసంపూర్ణమైన జవాబు ఇచ్చేవాడు, నాకు నచ్చకపోయేది. రెండవది, అంతో ఇంతో జ్ఞానం స్వాధ్యాయం వల్ల నేర్చుకొని నేను నలుగురికి చెప్తాను తోటి వారికి అంటే, ఆయన నీ భార్యకు కూడా చెప్పొద్దాను. ఈ 2 కారణాల వల్ల 25 ఏళ్ళు సేవ చేసినాక నేను ఆయన వదిలేసి పైకి బాణం వేశాను పరమ గురువులకి. ఏమని, ఇలాంటి గురువులు భూమి మీద ఎందుకు ఉంచారు మీరు? అబ్బా, మరి కరెక్టే కదా, గురువు అంటే సరైన గురువు కావాలి, గైడెన్స్ ఎందుకున్నారు అంటే. ఇప్పుడు సార్ ఎందుకు అని అర్థమైంది మీకు తర్వాత పత్రికను కలిసినాక ఏం తెలుసుకున్నారు? ఎందుకు అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి వాళ్ళ ప్రత్యేకతలు. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, బాధ గురువులు ఉంటారు, బోధ గురువులు ఉంటారు. బ్రహ్మర్షి ఏమన్నాడు, నేను నీ గురువు గాను, నీ శ్వాసే నీ గురువు. అర్హత గురించి చాలామంది అడుగుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు ధ్యానం చేయొచ్చా, ఎవరు పడితే వాళ్ళు ధ్యానాన్ని గురించి చెప్పొచ్చా. నేను కూడా ఒక మాస్టర్ నన్ను ప్రశ్నించాడు, మీరు యూనివర్సిటీ అంటున్నారు, మీకేం అర్హత ఉంది, మీది ఏం క్వాలిఫికేషను? పత్రిసార్లు ఇదే ప్రశ్న ఇస్తే ఆయన ఒకటే అడిగాడు, నిద్రపోవడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలన్నాడు సార్. అని అంటే ఆయన ఎదుటివాడు ఏం చెప్పలేకపోతే, ధ్యానం నిద్రతో సమానము, ఇది తెలిసిన నిద్ర, అది తెలియని నిద్ర అని చెప్పాడు. ఆత్మజ్ఞానం చెప్పడానికి అనుభవం ఒక్కటి చాలు. రైట్. ఎవరు అర్హులు అంటే 4 యుగాలు 400 జన్మలు దాటి ఉన్నాడు ప్రతి ఒక్కడు ఇప్పుడు భూమి మీద.
ఎవడు 10-20 జన్మలు ఎత్తిన వాళ్ళు లేరు ఇప్పుడు, అంతా 400 జన్మలు. బుద్ధ భగవానుడు కూడా 400 జన్మలు ఎత్తిన తర్వాతనే అన్వేషణకు వచ్చాడు. మరి ఇక అర్హత ఏం కావాలి? ఇంకా అర్హత ఇంకేం కావాలి వీడికి? పూజలు స్తోత్రాలు జపాలు అన్నీ అయిపోయినాయి ఎప్పుడో. ఇది ఇంకొక మంచి పాయింట్ సార్. అవన్నీ అయిపోయినాయి, మనం హయ్యెస్ట్ స్థితి అయినా ధ్యాన సాధనలో ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. అదే పత్రి సారు చెప్పారు. ఇంకా గొప్ప మార్పు ఆయన చేసింది ఏంటంటే వ్యక్తిగత ధ్యానం లేదు. ఇప్పుడు భూమాతను ఉద్ధరించుకోవాలి. నేను అడిగాను అన్నమాట, యోగం అంటేనే ఆగమంటారు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆ గ్రంథాలు చదివి క్లారిటీ ఉండదు. పైగా మీరు 5 ఏళ్ల పిల్లలకి ధ్యానం అంటున్నారు. ఇదేం సందర్భం? ప్రైమరీ స్కూల్ పిల్లల్ని నేను కళ్ళు మూసుకొని కూర్చోబెడితే వాడు కళ్ళు తెరవకపోతే ఎవడు దిక్కు అని అడిగాను నేను ప్రతిసారి. డైరెక్ట్ అడిగాడు సార్, నేను టీచర్. అదే నా ప్రశ్న అది, నా సమస్య అది. అంటే సారు చాలామందికి తెలియదు, సారు ఎంత రహస్యంగా కొన్నిటిని నడిపించాడు. ఏం చెప్పాడంటే, నాయన సర్జన్ ఆపరేషన్ చేస్తాడు, పేషెంట్ చూసుకోడు, ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాడు అంతే, వాడి పని అంతే. చూసుకోవడానికి టీం వేరే ఉంటుంది ఆసుపత్రిలో. అలాగే మన పని ధ్యానం చెప్పి వెళ్ళిపోవడం అన్నాడు. అంటే మీరు చెప్పినట్టు సార్, ధ్యానం మనం ఏదో చెప్తున్నామని, మనం ఏదో ప్రచారం చేస్తున్నామని, ధ్యానం నేర్పించి వాళ్ళని ఉద్ధరిస్తున్నామని మనం బిల్డప్ వెనకాల ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే సార్, స్టార్టింగ్లో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఆ టైంలో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి నార్మల్ స్థితికి తెచ్చింది. నేను ఊకోలే అప్పటికి. ఉంటారు సార్ చూసేవాళ్ళు, నేను చూసేవాళ్ళు వేరే ఉంటారు అన్నాడు సార్. ఎక్కడ ఉంటారు సార్ అన్నా నేను. సో పత్రిజీ ఏం సమాధానం ఇచ్చారు సార్? ఒక సర్జన్ ఆపరేషన్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ పేషెంట్ చూసుకునే టీము ఆసుపత్రిలో వేరే ఉంటుంది. అలాగే మనము తోటి వారికి ధ్యానం చెప్పేశామంటే వాడి మంచి చెడ్డ బరువు బాధ్యతలు మనకేమీ ఉండవు. మరి అలా అయితే ఎలా సార్? మరి ఒక 5 ఏళ్ల పిల్లవాడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు వాడు కళ్ళు తెరవకపోతే దిక్కేవాడు. ఓకే అని నేను ప్రశ్నించినప్పుడు బ్రహ్మర్షి ఏం చెప్పారంటే, చూసుకునే టీం వేరే ఉంటుంది బాబు, నీ పని ధ్యానం చెప్పడం వెళ్ళిపోవడం. ఎక్కడ ఉంటారని అడిగాను. నేను వదిలిపెట్టలేదు సార్ని. ఎక్కడ ఉంటారు మరి? ఎందుకంటే నేను టీచర్ని, మరి ఊళ్ళోకి పోతే ఊళ్ళోకి బల కొడతారు. ఓకే, పిల్లలకి సైన్స్ తెలుగు ఇంగ్లీషు లెక్కలు చెప్పమంటే మీరేమో కళ్ళు పూసుకొని కూర్చోబెడుతున్నారు ఏంది అంటారు. ఓకే, అప్పుడు సార్ ఒక అక్షరకరమైన విషయం చెప్పాడు అన్నమాట. ఆ చూసుకునే టీం కనపడరు అన్నాడు. ప్రతి ధ్యాని వెనక ఆస్ట్రల్ మాస్టర్స్ ఒక టీం ఉంటారు. నీ మంచి చెడ్డలన్నీ వారు చూసుకుంటారు. కాబట్టి నిర్భయంగా మీరు ధ్యానం చెప్తూ వెళ్ళిపోవడమే మన పని, ఫాలోఅప్ వాళ్ళు చేసుకుంటారు అని చెప్పితే ఇక ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారంలో గత 20 ఏళ్ళుగా నేను అదే పనిలో ఉన్నాను సార్. అల్టిమేట్ ఒక ట్రూత్ని చెప్పారు ఇవాళ. మనమే అంతా నేర్పించి ఉద్ధరించి ఏదో చేస్తున్నాం అనుకున్నాం, కానీ మన వెనకాల ఇంత టీంని సెటప్ చేసి పత్రి సార్ మనల్ని అంత ఒక రక్షణ వలయంలో పెట్టి వర్క్ చేయించారు. ఒక 10% మన కృషి ఉంది, 90% వాళ్ళే పరోక్షంగా మనకి. అది కూడా మన ఉద్ధరణకే చేస్తున్నాం అనేది మీరు చెప్పినప్పుడు అర్థమైంది సార్. ఇందాక వ్యక్తిగత ధ్యానం అన్నారు, అంటే వ్యక్తిగత రావణాసురుడు తనకు చావొద్దు అని కోరికల కోసము వ్యక్తిగతంగా చేశాడు. హిరణ్యకశిప లేదా కొంతమంది మరి మాకు సంతానం కావాలి, ఇలా వ్యక్తిగతంగా చేశారు. వ్యక్తిగత కోరికల కోసం ధ్యానం అద్దు అంటే. కానీ మిత్రులారా, భూలోకం ఒక ప్రయోగశాల, ల్యాబొరేటరీ. ఇది ప్రత్యేకమైన పని కొరకు సృష్టించబడ్డది. దీని మీద ముందు ఖనిజరాజ్యం, వృక్షరాజ్యం, జంతురాజ్యం, తర్వాత మానవ రాజ్యం సృష్టించబడ్డది. ఇది విశ్వ కళ్యాణం కొరకు సృష్టించబడ్డ లోకము. కాబట్టి బ్రహ్మంగారి చేతిలో ఏముంటుందంటే, భూమాత వెళ్ళి శ్రీ మహావిష్ణువుని మొరపెట్టుకుంటుంది, స్వామి ఈ పాపభారం నేను మోయలేను, మీరు వచ్చి నన్ను ఉద్ధరించండి అంటే ఆయన బ్రహ్మంగారుగా అవతరించి కాలజ్ఞానం చెప్పి ధ్యాన ప్రచారం బుద్ధుడు తర్వాత చేసిన ఆయన వీరబ్రహ్మంగారే. బ్రాహ్మణులకి, ముస్లింలకి,
కరణాలకి, శూద్రులకి, ఈ కులం ఆ కులం అనకుండా అందరికీ ఆయన ధ్యానం జ్ఞానం అందించారు. అద్భుతమైన గ్రంథాలు రాశారు. కాళికాంబ సప్తశతి రాశారు. ఇది యుగసంధి కాలం అని మొదట చెప్పిన వారే బ్రహ్మంగారు. బ్రహ్మంగారు ఒక విష్ణు అవతారం అంటే ముందు నాకు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే ఆయన విశ్వబ్రాహ్మణుల కులంలో పుట్టారు. ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు మావోడే అనుకుంటారు ఇప్పటికీ. కానీ నిజానికి ఆయన విష్ణు అవతారమే. అప్పుడు డిఎన్ఏ సులలత మేడం ఆ బనగానపల్లిలో ఆ నేలమఠంలో ధ్యానం చేసి, స్వామి మీరు శ్రీ మహావిష్ణువు అయితే మీకు ధ్యాన సాధన ఎందుకని అడిగారు. ఎంత మంచి ప్రశ్న చూడండి. అప్పుడు ఆయన అద్భుతమైన జవాబు ఇచ్చాడు. అమ్మా, ఈ భూలోకంలో ఎవడు పుట్టినా మాయకు అమ్ముకుంటుంది. ఆ మాయ పొరలు తొలగించుకోవడానికే నేను ఈ బనగానపల్లిలో అండర్గ్రౌండ్లో ధ్యాన సాధన చేశానమ్మా అని చెప్పి. అంటే దేవుడు కూడా మనిషి రూపం తీసుకున్నప్పుడు సాధన చేసి ఆ మాయా పొరల్ని తుంచాల్సిందే. అంతే. కాకపోతే తక్కువ సమయంలో మాయా వాళ్ళు పొరల్ని ఎన్లైట్ అవుతారు, తుంచగలుగుతారు. వాళ్ళు ఎన్లైట్ అవుతారు. అంతే కదా సార్? ఇప్పుడు కృష్ణుడు కూడా సాందిశ మహర్షి ఉన్నారు, రాముడు కూడా వశిష్ఠుల వారు ఉన్నారు. ఎవరికి గురువు లేరు? రైట్ సార్. ఇప్పుడు మరి పత్రిజీ అవతారం కాదన్నారు. అవతారం అంటే ఒక పని నిమిత్తం దిగుతాడు ఒకే శక్తి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చాడు, రావణ సంహారం. అంతే సింపుల్. పని చేయలేదు ఆయన. తన చుట్టూ ఉన్న ఓ 10 మందికి ఆయన ధ్యానం జ్ఞానం చెప్పవచ్చు ఆయన చరిత్రలో. కానీ ఆయన వచ్చిన పర్పస్ అదే. అది అయిపోగానే అవతార సమాప్తి. డన్. ఒక హిరణ్య ఆక్షుని చంపడానికి నరసింహస్వామి వచ్చాడు. ఆ పని అయిపోయింది, ఆయన అవతార సమాప్తి. అవతారం అంటే అది ఒక పని కోసం వచ్చి పని పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు భగవద్గీతలో 3 రకాల వాళ్ళని చెప్పాను నేను. 4వ రకం చెప్పలేదు ఇంతవరకు. ఓహో, చెప్పండి. కష్టాల్లో ఉన్నవారు ఆర్తులు, కోరికలతో వచ్చేవాళ్ళు అర్ధార్థులు, దేవుడి అన్వేషణ చేసేవారు జిజ్ఞాసులు. ఇంతవరకు చెప్పాను నేను. 4వ రకం చెప్పలేదు. ఎవరైతే వెతుకుతారో వారికే గురువు దొరుకుతాడు. రైట్. ఇది మనందరికీ తెలుసు. తప్పించిన వాడికే గురువు దొరుకుతాడు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఇంతకు గురువు చెప్పేది ఏమిటి? ధ్యానం. ధ్యానం అంటే ఏంది? దైవశక్తితో కనెక్షన్. ఓకే. దానికి 112 పద్ధతులు చెప్పారు పరమేశ్వరుడు పార్వతీమాతకి. అందులో మొదటిదే శ్వాస మీద ధ్యాస. 112 పద్ధతులలో ఎక్కడా పరమేశ్వరుడు లింగాభిషేకాలు చేయమని చెప్పలేదు. ఆ 112 పద్ధతుల్లో మరి ఆయన చెప్పాలి కదా, అందులో ఎక్కడ చెప్పలే. ఇప్పుడు అభిషేకాలు చేస్తే మీకు అదైంది ఇదవుతుంది. నిన్న శ్రీశైలం పోతే స్పర్శ దర్శనం 1500 రూపాయలు. రాత్రి 8:30కు పోయి నిలబడాలి. దీనివల్ల నువ్వు ఉద్ధరించబడతావని పరమేశ్వరుడే చెప్పలేడు. రైట్. అంటే ఇటీవల మనం కల్పించుకున్నవే ఇవన్నీ. కాబట్టి ధ్యానం పరిచయం చేస్తారు గురువు. ఆత్మజ్ఞానం నువ్వెవరో నీకు తెలుస్తుంది, నువ్వు ఒక ఆత్మవరా బాబు, శరీరం కాదు అని చెప్తారు. దానికి ముందు దేవుడు అంతటా ఉన్నాడు, నీ మనసే అడ్డంకి, మనోశూన్యతే మహాద్వారం అని చెప్తారు గురువులు. మరి పత్రిసారు గురువు ఎందుకు కాడు అని అంటే, మనమేమి 24x7 ఆయన దగ్గర ఉండి, ఆయన ఆశ్రమంలో ఉండి పాదసేవ చేయలేదు, ఏ సేవ చేయలేదు, ఏమి నేర్చుకోలేదు. నువ్వు ఎట్లా శిష్యుడు అయితే ఆయన ఎట్లా నీకు గురువు అవుతాడు? ఆయన నీకు ధ్యానం ఇచ్చారు, జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదువుకో అన్నారు. కాబట్టి ఇక్కడ అందుకే గురువును నేనని ఆయన మీద వేసుకోలేదు. ఎప్పుడైతే గురుత్వం నేను అంటే నీ బాధ్యత అంతా గురువు మీద పడుతుంది. అచ్చా, మనం ఏం చేయాలి? గతంలో అలాగే జరిగింది. గురువే మోస్తాడు. గురువు ఇక సరిపోయిందిరా నాకు చదువు, వెళ్ళిపోరా బాబా అన్నప్పుడే శిష్యుడు బయటకు వచ్చాడు. అప్పటిదాకా గురుసేవ చేశారు వాళ్ళు. మీకు అనుభవం ఉంది కదా 25 ఏళ్ళు. మరి ఆ గురుకుల వ్యవస్థ ఏది ఇప్పుడు? అది విషయం అంటే గోరెడ్డి వెంకన్న గారికి అభినందన. సంచారమే బాగున్నది, ధ్యాన సంచారమే బాగున్నది. చూడండి, ఆయన సంచారి, నిరంతర సంచారం అన్నాడు ఆయన. నా పేరు బికారి, నా దారి ఎడారి, ఏ ఆశ లేదు. కానీ ఆయన తిరిగాడు. ఆ ఎడారిలోనే ఆయన మొక్కలు నాటాడు, పూలు పుష్పించాయి, అమృతం కారుతోంది ఇప్పుడు ఆ పుష్పాల నుంచి. ఆ అమృతం తాగిన వాళ్ళంతా అమరత్వం పొందుతున్నారు ఇవాళ. ఎంత తక్కువ కాలంలో
ఎంత సాధించాడు బ్రహ్మర్షి. దానికి మూల కారణం ఒకటే మిత్రులారా, గ్రూప్ మెడిటేషన్. ఇది ఆయన కనిపెట్టిన గొప్ప విద్య. రెండవది మౌత్ కాన్వాసింగ్. నీకు తెలిసింది పక్కోడికి చెప్పు. ఓ స్కూల్ తెరవాల్సిన అవసరం లేదు. నీకు ఎంత తెలిసి అంత చెప్పు. నీకు జ్ఞానం కావాలంటే స్వాధ్యాయం. ఎన్ని వందల పుస్తకాలు ఆయన దించాడు. రాంపా పేరు ఎవరికి తెలుసు, రామ్తా గురించి ఎవరికి తెలుసు, సేతు గురించి ఎవరికి తెలుసు. అనేక ఉన్నత లోకాల నుంచి ఆ జ్ఞానం అంతా భూమి మీద గుమ్మరించబడ్డది పత్రిజీ కృషిలో భాగంగా. ఎస్ సార్. అప్పటి వరకు ఓషో విజ్ఞానం కూడా మనం అపార్థం చేసుకొని ఉన్న కాలంలో కూడా అవును, దాన్ని తెలుగులోకి తర్వాత మనందరికీ ఓషో అందించిన జ్ఞానాన్ని మనకు ఆయన శృంగారం తప్ప ఏం చెప్పలేదు ఓషో గారు. కానీ ఎన్ని గ్రంథాలు వచ్చాయి. ఎంత అద్భుతమైన ఓషోని నిజంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది పత్రి. సరే, అతిశ ప్రజ్ఞ వేదము, వేదాంత, భైరవ తంత్రం, మరి పూర్ణ పురుషుడు, మహిళ, ఓషో గారు ఎన్ని గ్రంథాలు వచ్చాయి. అవేర్నెస్. అలాగా బ్రహ్మర్షి యుగసంధి కాలంలో పుట్టి ఇంతవరకు ప్రతి యుగాంతంలో జలప్రళయం వచ్చి మానవ జాతి అంతా వాషౌట్ అయింది. దాన్ని బ్రహ్మంగారు కూడా చెప్పాడు. 700 కోట్లల్లో 7 దొడ్లు ఒక దొడ్డు అయింది అన్నాడు ఆయన. 700 కోట్లల్లో ఒక 100 కోట్లే మిగులుతారు జలప్రళయంలో అన్నారు. కానీ 1987లో పైలోకాలం జరిగిన మీటింగ్లో పరమ గురువు మండలి కూర్చొని మళ్ళీ వాషౌట్ చేద్దాం అని అనుకున్నప్పుడు బ్రహ్మర్షి ఒకడే లేచి, ఇలా ప్రతిసారి చేస్తే రెడ్డొచ్చే మొదలాడ ఖాతా ఉంది, మళ్ళీ వాడు ఎప్పుడు రావాలి, మళ్ళీ వాడు అడుగు మనుషుల నుంచి ఎప్పుడు నాగరికం కావాలి, మరి ఎప్పుడు మనం జ్ఞానం చెప్పాలి, ఇది సరికాదు అన్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, పెద్ద పెద్ద గడ్డాల వాళ్ళు పోయి ఏం పీకలేకపోయారు, నువ్వేం పీకుతావాయా అన్నారు. నిజమే కదా, బ్రహ్మర్షులు ఎవరు రాలేదు ఈ భూమి మీదకి, ఎంతోమంది వచ్చి దిగిండ్రు, కానీ ఏమీ మార్చలేకపోయారు. ఎందుకంటే మూర్ఖ మానవులు ఒకటి, తర్వాత ఈ భూలోకం కబ్జా గావించబడ్డది చీకటి శక్తుల చేత. ఈ 2 కారణాల వల్ల మా గురువుగారు 25 ఏళ్ళు సేవ చేస్తే కళ్ళు మూసుకుంటే ఇది అవుతుందని ఒక్క మాట చెప్పలే నాకు. ధ్యానంలో కనబడితే ఇది, వినబడితే ఇది. 25 ఏళ్ళు ఉన్నా కూడా ఏం చెప్పలే. చెప్తే వీడు మళ్ళీ తెల్లారు రాడు, ఆ భయం ఆయనకి. సో ఇప్పుడు పత్రిజీ ఎవరంటారు మీరు ఫైనల్గా? గురువు కాదు, అవతారం కాదు. భగవద్గీతలో చెప్పిన 4 రకాలలో 3 రకాలు చెప్పుకున్నాం మనం. 4వది ఎవరు? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు. ఎవరైతే ఓ గురు సహాయం చేత 6 శాస్త్రాలు ఉన్నాయండి. గణితం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇలాగ 5 ఉన్నాయి. ఈ 5 ఏ మనిషి అయినా నేర్చుకోవచ్చు, ఎవడైనా చెప్పొచ్చు. కానీ బ్రహ్మ విద్య ఎవడూ చెప్పలేడు, ఆయనే రావాలి నెంబర్ 1. ఓకే. నేను దీన్ని మొదట సూర్యుడికి చెప్పాను, భగవద్గీతలో ఉంటుంది చూడండి, మొదటి అధ్యాయం. సూర్యునికి ముందు చెప్పాడు. సూర్యుడు ఆయన కొడుకైన మనువుకు చెప్పాడు, మనువు తన కుమారుడైన ఇక్ష్వాక మహారాజుకు చెప్పాడు. అలా ఈ బ్రహ్మ విద్య పరంపరగా గురు పరంపరలో రావాల్సిందే అన్నాడు వేదవ్యాసుల వారు భగవద్గీతలో. ఓకే. ఇక 4వ వారు ఎవరంటే, సంపూర్ణంగా ఎవరైతే తెలుసుకున్నారో వాడి టైటిల్ ఏంటంటే జ్ఞాని. ఆస్తికుడికి నాస్తికుడికి జవాబు చెప్పేవాడు జ్ఞాని. అందుకే ఇవాళ పిరమిడ్ మాస్టర్ 100 మతాల వాళ్ళు వచ్చినా జవాబు చెప్పగలిగే స్థితిలో ఉండేటట్టుగా పత్రిసి తయారు చేశాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసు, బ్రహ్మజ్ఞానం తెలుసు పిరమిడ్ మాస్టర్కి. తర్వాత సేవలో ఉన్నాడు. అన్నిటికంటే దగ్గరదారి సేవ. నువ్వు ఎన్లైట్మెంట్ కావాలంటే పూర్ణాత్మ బుక్లో ఏం చెప్పారు ఆ మాస్టర్ అంటే, సేవ ద్వారా ఈజీగా ఎన్లైట్ అవుతావు. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ అదే పనిలో ఉన్నారు. అలాగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక మహాజ్ఞాని. ఒక ఎమర్జెన్సీలో ఎలాగైతే ఒక కమాండోని పంపిస్తారో అలాగా ఆ పరబ్రహ్మ టీంలో ఉన్న వన్ ఆఫ్ ది కమాండోయే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయనకు రాని విద్య లేదు. అందుకే ఇంతలా భగవద్గీతని ఆయన 25 పేజీల్లో కుదించి చెప్పాడు. ఇలా ప్రతి సందర్భంలో ఆయన 50 పుస్తకాల వరకు రాసి ఏంది ఆ అమృతాన్ని
చిన్న చిన్న పుస్తకాల్లో పెట్టారు. పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మిత్రులారా. పత్రి సార్ సాహిత్యం చదివితే చాలు, యూ విల్ బి ఎన్లైటెడ్. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆయన గురువు కాని గురువు, గురువు కాని గురువు. ఇప్పుడు చాలామంది గురువు గారు అనబోతుంటారు మన మాస్టర్ని, కానీ మనం గురువులం కాము, మనం ఫ్రెండ్స్మే. ఇది ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒక సైంటిస్ట్నే అని మీరు నన్ను అనంటే నేను ఒప్పుకుంటాను. ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఒప్పుకుంటాను, గురువు అన్నా ఒప్పుకోను, కానీ అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి నేను ఫ్రెండ్స్గా భావిస్తాను మిమ్మల్ని. ఐ ఆమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్, నేను తయారు చేసిన మాస్టర్లంతా సైంటిస్టులు అని చెప్పారు. మెడిటేషన్ ఈజ్ ఏ సైన్స్. ఎంబీబీఎస్ అంటే మాస్టర్ ఆఫ్ మెడిటేషన్, మాస్టర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచిలర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇది సరైన నిర్వచనం పత్రి సార్కి మనం ఇవ్వాలంటే. ఈ గురు పౌర్ణమి రోజు ఆయన ఒక సైంటిస్టు, శాస్త్రీయ పద్ధతిలో దేవుని నమ్మేవాడికి నమ్మని వాడికి ఇద్దరికి చెప్పగలిగిన మహానుభావుడు ఆయన. అంటే భగవద్గీతలో కూడా 3 చెప్తే 4వ వ్యక్తిగా మహాజ్ఞానిగా వచ్చి పత్రిజీ ఎవరు అంటే మహాజ్ఞాని, మనందరినీ జ్ఞానం, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, జ్ఞానం ఉచితంగా ఇచ్చాడు ఆయన, అది ఇవ్వమన్నాడు ఆయన. ఎస్, డబ్బుల లావాదేవీలు ఉంటే సరస్వతిదేవి అనుగ్రహం లభించదు మనకు. ఇది నేను నా జీవిత అనుభవంలో తెలుసుకున్నాను. నేను ఎప్పుడైతే ఫ్రీగా నాకు తెలిసిన ఏ జ్ఞానం అయినా పంచడం మొదలు పెడితే నాకు 16 జ్ఞానాలు వచ్చాయి. ఇవాళ 16 సైన్సులు తెలుసు ఇవాళ నాకు, 16 సైన్సులు. వా! ఇవాళ భూమాత 3D నుంచి 4D, 5D, 6D, 7D, 9Dకి వెళ్ళిపోతూనే ఉంది. వృక్షరాజ్యం వెళ్ళిపోతూనే ఉంది, జంతురాజ్యం వెళ్ళిపోతుంది. మానవులో ఉన్న మైనం ముందు చేయాల్సింది ధ్యానంలోకి. నీకు తెలిసిన ధ్యానం పక్కోడు చెప్తే వాడి ధ్యానంలోకి తీసుకొస్తే నక్షత్ర లోకవాసులు అందరూ కూడా భూమాతను రక్షించడానికి త్రిమాతలు, త్రిమూర్తులు అందరూ కూడా, సప్తఋషులు అందరూ సిద్ధంగా ఉన్నారు మనల్ని ఉద్ధరించడానికి, ఈ భూమాతని ఉద్ధరించడానికి. కమింగ్ డేస్ ఆర్, రాబోయే రోజులు చాలా కీలకమైంది. నిన్ననో మననో మనం 25 జూలై బ్రహ్మాండంగా ప్రత్యేక ధ్యానాలు చేశాము. గ్రహగతులు మారుతున్నాయని చెప్తారు. ఇవన్నీ కూడా బ్రహ్మర్షి పితామహ విశ్వ కళ్యాణానికి తీసుకున్న ప్రాజెక్టు వర్క్లో భాగంగానే ఇవన్నీ విశ్వంలో మన భూలోకము, మన నవగ్రహ కుటుంబంలో జరుగుతున్న మార్పులు. మిత్రులారా, రెడీగా ఉండండి. నక్షత్ర లోకవాసులందరూ కూడా మనలాగా ఎదురుగా వచ్చి కనపడే రోజులు తొందరలో ఉన్నాయని మననే దుకరాల లక్ష్మి గారు చెప్పారు. కాబట్టి మనం ఊహించింది, కలలు కన్నది అన్నీ కూడా సాకారం కాబోతుంది. ఈరోజు మరి పిఎంసి ద్వారా మీ అందరికీ నాకు తెలిసిన విషయాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి అందరికీ కూడా కృతజ్ఞత, అభినందనలు. ఎంతో శ్రద్ధగా, ఎంతో ప్రేమగా విన్నారు. మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు అందించారు గురు పౌర్ణమి సందర్భంగా. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, పత్రిజీ అవతారమా, పత్రిజీ గురువా, మరి ఎవరు? అన్ని అద్భుతమైన విషయాలు అందించారు. 18 ఆదర్శ సూత్రాలు అందించారు. ఒక్కొక్క ఆదర్శ సూత్రాన్ని మనం టిక్కు పెట్టుకుంటూ ఆచరిస్తున్నామా? 2 వైపులు ఉంది ఒక్కొక్కటి. ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం అనేది ఒక ప్రిన్సిపల్. పుస్తకాలు చదవడం, పుస్తకాలు చదివించడం రెండవ ప్రిన్సిపల్. మౌనంగా ఉండడం, మౌనం బోధించడం. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ మాస్టర్గా మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం అని మనల్ని మనం చెక్ చేసుకునే పాయింట్సే అవి. సో మనం ఆచరించాలి. మనం బోధించడం అంటే మనం ఆచరిస్తే, మనం ఎందుకు ఆచరిస్తున్నామో ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది అనేటువంటి అద్భుతమైన విషయం వారి ద్వారా అందించబడింది. వారు 25 సంవత్సరాలు గురు సాంగత్యంలో ఉండి కూడా ఆ గురువు దగ్గర నుంచి 2 పాయింట్స్, మాంసాహారము, ఉన్న జ్ఞానాన్ని అందించడానికి ఒప్పుకోకపోవడం, వ్యతిరేకించి రావడం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకొని ఈరోజు అద్భుతమైన విషయం అందించారు. సో అందరి గురువులను మనకు పరిచయం చేసిన మహా గురువే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. సో వారు అందించిన, వారు ఆచరించిన విలువలకి, సుగుణాలకి మనం అనుసంధానమై ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.